మక్కా మదీనాకు వెళ్ళి ఆ సందర్శనకని మక్కాను సందర్శించి మదీనాకు వెళ్ళే క్రమంలో అక్కడ ఒక ప్రమాదంలో 45 మంది హైదరాబాదీయులు చనిపోవడం నిజంగానే గుండెలు మెలిపెట్టే అంత అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన అది. ఆ సంఘటన గురించి తలుచుకుంటూ ఉంటే కొన్ని విషయాలు వింటూ ఉంటే పాపం విద్యానగర్ ఉస్మానియా యూనివర్సిటీకి పక్కనే ఉంటుంది. ఆ విద్యానగర్కి సంబంధించిన ఒక కుటుంబం 3 తరాలు 18 మంది పాపం వాళ్ళు మక్కా మదీనా సందర్శనకి వెళ్ళే ముందు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అందరూ గ్రూప్ ఫోటో దిగితే చిన్న పసికందులు పాపం బూడిదప్పాలైపోయారు. చిన్న పసికందులు కూడా 3 తరాలు ఒకే కుటుంబంలో 18 మంది. మరొక సంఘటన, ఒక లారీ క్లీనర్ అట అంతా ఇంత కూడబెట్టి వాళ్ళ కుటుంబాన్ని మక్కా మదీనా చూపించడం కోసం అని చెప్పి, ఆ దర్శనం కోసం అని చెప్పి వెళ్ళారు. అటు వాళ్ళు చనిపోయారు. ఇటువంటి వాళ్ళను ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. వీళ్ళందరూ చనిపోయారు, పాపం కాలి బూడిదైపోయారు ఓ ప్రమాదంలో. ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మన గుడిలో తొక్కిసలాట జరిగి జనం చనిపోయినప్పుడు, అంతకుముందు గుడిలో గోడగూలి జనం చనిపోయినప్పుడు, అంతకుముందు మరోసారి దేవుడి కోసం అని చెప్పి టోకెన్ల కోసం నిలబడి జనం చనిపోయినప్పుడు పాపం బాధలో కొందరు నెట్టూరుస్తూ అడిగేది, అసలు దేవుడు ఉన్నారా? దేవుడు ఉంటే ఇంత దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతాయా? ఇంత పసికందులను చంపేస్తారా? ఇంతమందిని ఈ విధంగా బలి తీసుకుంటారా? దేవుడు ఎక్కడున్నా లేరు అంటే చాలా బాధలు, ఆవేదనలు. మళ్ళీ ఒక గంట ఒక రోజు గడిస్తే మళ్ళీ వాళ్ళే దేవుణ్ణి కొలవడం మొదలెడతారు. అది వేరే విషయం. అయితే ఇటువంటి విషయాలు తెలియగానే అందరూ నెట్టూర్చేది దేవుడు ఉన్నారా అని. నిజంగా మనం ఈ చర్చిలోకి వెళ్తే చాలామంది అంగీకరించరు, కానీ అసలు ఆ చర్చిలోకి వెళ్ళే ప్రయత్నం కూడా చాలామంది చెయ్యరు. కానీ అంటే అలా నిట్టూర్చే వాళ్ళది ఒక పెయినే కాదు, నిజంగా అంతకుమించి ఒక లాజిక్ కూడా. సీరియస్లీ కొందరికి ఎక్కడ దేవుడి మీద, దేవుడు అన్నది చాలామంది అంటూ ఉంటారు ఒక విశ్వాసం కోసం, ఒక నమ్మకం కోసము అని. దేవుడు అన్నది ఒక విశ్వాసం, ఒక నమ్మకం కోసం అని. అంతవరకే పరిమితం అయితే మన ప్రతి పని మనం ఆయనతో ఏమీ ముడిపెట్టాల్సిన అవసరం లేదు, ఏ దేవుడితోనైనా. అక్కడికే నమ్మకం, నాకు ధైర్యం వస్తుంది, నాకు నమ్మకం వస్తుంది, నాకు విశ్వాసం వస్తుంది అంటే ఎవరికి కావలసిన దేవుణ్ణి వాళ్ళు కొలుచుకోవడం, వాళ్ళు నమ్మడం, అంతవరకు ఎవరికి ఏమీ ఇబ్బంది ఉండదు. కానీ అటువంటి వాళ్ళతో ఎప్పటికీ సమస్య కూడా కాదు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుడి పేరుతో ఎక్కువ మంది మన దగ్గరకు పోకండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పామనుకోండి, కొందరు ఎంటర్ అయిపోతారు. మతం కోణం తీస్తారు, దేవుడి కోణం తీస్తారు, కులం రకరకాల కోణాలు తీస్తారు, జనాన్ని భావోద్వేగంలో రెచ్చగొడతారు. ఫస్ట్ ఇటువంటి వాళ్ళు ప్రమాదంలో పడతారు. దేవుడు ఉన్నాడా, ఉంటే ఇటువంటి ఇంత ఘోరాలు జరుగుతాయా అని చెప్పి నిట్టూర్చి ఆ దిశగా చర్చ జరిగితే మొదట దేవుడి పేరుతో ఎవరైతే లాభం పొందుతారో అన్ని విధాల వాళ్ళ టీములు పెట్టరేగిపోతాయి. అందుకని ఈ ప్రశ్న లోతుల్లోకి ఎప్పుడు కనుక ఎవరు వెళ్ళే ప్రయత్నం చేయరు. రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎక్కువ ప్రమాదాలన్నీ కూడా అంటే ఏమంటారు, నేనేమి మీరు నమ్మే దేవుడే ప్రమాదం చేస్తున్నారని చెప్పట్లేదు. మళ్ళీ అని కొందరు మళ్ళీ చేసుకుంటారు ఏ దేవుడైనా. సో దేవుడు నమ్మకం, విశ్వాసం వరకు మాత్రమే. ఎక్కడైనా కనుక మనం జాగ్రత్తలో మనం ఉండాలి అని అంతవరకు జనాన్ని మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఎడ్యుకేట్ చేయనిస్తారా? అదే సమయంలో ఎడ్యుకేట్ కానిస్తారా? అండ్ అట్ ద సేమ్ టైం జనం ఎడ్యుకేట్ అవుతారా? కానీ బాధాకరం, ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ఎన్ని దగ్గరలా ఎంత దారుణంగా ప్రాణాలు పోతూ ఉన్నాయి. పాపం ఎంత బాధేస్తుంది.